అత్తయ్య, ఆ ఎవిడెన్స్ ఉంటే తప్ప హరీష్ అన్నయ్యని విడిపించుకోలేము. అలాంటిది మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? తులసి, నువ్వు ముందు లోపలికెళ్ళు. అదేంటత్తయ్యా, మీరిప్పటిదాకా హరీష్ కి సపోర్ట్ చేశారు కదా, మరి ఇంతలో ఏమైంది? నువ్వు వాడిని విడిపిస్తే నెక్స్ట్ వాడి ప్లేస్ లో లోపలికి వెళ్ళేది ఎవరో తెలుసా? మన సిద్ధుయే. మాట్లాడరేంటత్తయ్య? వదిన సరిగ్గా భోజనం చేయట్లేదు, నిద్రపోవట్లేదు. కనీసం తన గురించైనా ఆలోచించాలి కదా అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. నాకు అవన్నీ తెలీదు. మీరు బయటికి వెళ్ళడానికి మాత్రం వీల్లేదు, అంతే. ఇదేంటి, అమ్మ కూడా నానమ్మలా మాట్లాడుతుందేంటి? అత్తయ్య, మీరేనా ఇలా మాట్లాడుతుంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సడన్ గా ఏమైంది అత్తయ్య? అత్తయ్య, మా అక్క ఎండనక వాననక ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది. జాను, తన టికెట్ త్యాగం చేసి మీకోసం ఎంతో కష్టపడితేనే కదా మీరు ఎమ్మెల్యే అయ్యింది. జాను ఆగు. అలాంటి కోడల్ని ఇప్పుడు మీరు అడ్డుకోవడం ఎంతవరకు న్యాయం అత్తయ్య? ఇది కరెక్ట్ కాదత్తయ్య. ఇది న్యాయమా అన్యాయమా అని అడగడానికి నువ్వెవరివే? ఇప్పుడు నిన్నెవరు పిలిచారు? ఓ ఎగేసుకుని వచ్చి మాట్లాడుతున్నావు. జాను, నా ఇంటికొచ్చి నన్నే ఎంత మాట అంటావే? నిన్నస్సలు వదిలిపెట్టను. బామ్మగారు క్షమించండి, నా చెల్లెలేదో తెలియక మాట్లాడుతుంది. అత్తయ్య, మా అన్నయ్యని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని మీకు కూడా తెలుసు.